మార్గశిర లక్ష్మీవార వ్రతం, వ్రత విధానం, సమర్పించవలసిన నైవేద్యాలు, వ్రత కథ. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను. తలంటు కుంకుడు షాంపుతో చేయకూడదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట, దువ్వుకోవటం చేయకూడదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను. మొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను. గణపతి పూజానంతరం లక్ష్మీ అమ్మవారికి అథాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు: మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు తిమ్మనం, మూడవ గురువారం అప్పాలు లేదా పరమాన్నం, నాలుగవ గురువారం చిత్రాన్నం లేదా గారెలు, ఐదవ గురువారం పూర్ణం బురులు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహా ఐశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడింది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రము తెలుసుకున్న అక్క ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకుని వెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనిను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తలుచుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చెద్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకున్నది.
4వ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయినది మహాలక్ష్మి. సరే అని 1వ వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు పూర్ణ కుడుములు తల్లిచే నోము చేయించింది. కథాక్షంతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. నైవేద్యాలు ప్రసాదాలు చేయటానికి వీలు కాని వారు బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. ప్రసాదం కంటే భక్తి ముఖ్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మీ వసుధ.